హలో ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను మీకు డిబిఎంఎస్లో ఫైల్ బేస్ సిస్టమ్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్స్ ఏంటి అంటే వాట్ ఈస్ ఫైల్ బేస్ సిస్టమ్, ఫైల్ ఆపరేషన్స్ ఏమున్నాయి, వెన్ ఇట్ ఈస్ యూజ్డ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైల్ బేస్ సిస్టమ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ బేస్ సిస్టమ్. ఈ టాపిక్స్ అయితే ఈరోజు మనం కవర్ చేద్దాం. ఓకేనా, వాట్ ఈస్ ఫైల్ బేస్ సిస్టమ్? ఈ ఫైల్ బేస్ సిస్టమ్ తెలుసుకునే ముందు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఏంటి అంటే, మనం డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? కంప్యూటర్లో, నోట్ ప్యాడ్, ఎంఎస్ ఆఫీస్లో మనం డేటాని స్టోర్ చేస్తాం బేసిక్గా, అంతే కదా. సో అవన్నీ లేనప్పుడు మనం డేటాని ఎక్కడ స్టోర్ చేసే వాళ్ళం? మనం పేపర్స్లోను, బుక్స్లోను స్టోర్ చేసేవాళ్ళం, అంతేనా కదా. సో అలా స్టోర్ చేయటం వల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్? డేటా అనేది మిస్ అయిపోతూ ఉండొచ్చు. అంటే ఒక బుక్ అనేది మిస్ అయిపోయినప్పుడు దాంట్లో ఉన్న డేటా కూడా మొత్తం పోయినట్టే కదా. సో అలా డేటా అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలానే డేటా అనేది డిలీట్ అయిపోయే ఛాన్సెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాం. అప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్ లో మన బుక్స్ అన్ని కూడా బర్న్ అయిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది? ఆ బుక్స్ లో ఉన్న డేటా మొత్తం కూడా మిస్ అయిపోయినట్టే, అంటే డిలీట్ అయిపోతాయి, అవునా కాదా. సో అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్, సెర్చింగ్ ప్రాసెస్ చాలా టైం టేకెన్ తీసుకుంటారు. మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకోండి బుక్ లో, మీరు ఈజీగా సెర్చ్ చేయగలరా? లేదు. మీకు ఒక బుక్ లో ఒక ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను, అది 99 పేజీలో ఉంది, ఆ విషయం మీకు తెలియదు. మీరు మొత్తం 99 పేజెస్ సెర్చ్ చేస్తే మీకు నెక్స్ట్ మీకు తెలుస్తుంది, అవునా కదా. అంటే ఇట్ ఈస్ టైం టేకెన్ ప్రాసెస్, అవునా కదా. సో అలా అనమాట. సో ఇలా మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనం బుక్స్ లోను, పేపర్స్ లోను స్టోర్ చేయటం ద్వారా. అలా కాకుండా మనం నోట్ ప్యాడ్ లో, ఎంఎస్ ఆఫీస్ ని యూజ్ చేసుకుని డేటాని గనక స్టోర్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయా? అంటే మనం డిలీట్ చేసినంత వరకు ఆ డేటా అనేది డిలీట్ అవ్వదు, అవునా. సెర్చింగ్ ఏమైనా కష్టంగా ఉంటుందా? మనకి ఎప్పుడు కూడా సెర్చ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ సెర్చ్ ఆప్షన్ లో మనం టైప్ చేసుకుంటే డైరెక్ట్ గా మనకు ఆ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సెర్చింగ్ ఆప్షన్ యూస్ చేసుకోవటం వల్ల మనకి టైం టేకెన్ ప్రాసెస్ అనేది ఉండదు, అవునా కాదా. అండ్ నెక్స్ట్, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా, ఎక్కడైనా జరిగినా కానీ మన డేటా అనేది పోదు. మన డేటా అంతా కూడా ఒక చోట స్టోర్ అయి ఉంటుంది కదా, మనం దాన్ని రీబ్యాక్ చేసుకోవచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మనకి డేటా అనేది డిలీట్ అవ్వదు. మనం డిలీట్ చేస్తేనే తప్ప మన డేటా అనేది డిలీట్ అవ్వదు, అవునా కాదు. అండ్ ఇలా మనకి ఇలాంటి అడ్వాంటేజెస్ ఉండటం ద్వారా మనం ఈ నోట్ ప్యాడ్ ని, ఎంఎస్ ఆఫీస్ ని, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటన్నిటిని యూజ్ చేస్తున్నాం. ఇవన్నిటిని మనం ఎందుకు యూజ్ చేస్తాం? డేటాని స్టోర్ చేయడానికే కదా, రైట్. సో ఇవన్నీ ఉండటం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫైల్ బేస్ సిస్టమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వర్డ్ ప్యాడ్, నోట్ ప్యాడ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇవే. వీటిల్లో మనం డేటాని స్టోర్ చేయగలిగితే ఆ డేటా మొత్తాన్ని కూడా ఫైల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. దాన్నే మనం ఫైల్ బేస్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. అర్థమైందా? ఈ ఫైల్ బేస్ సిస్టమ్ అంటే ఏంటో ఒక్కసారి డెఫినేషన్ చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. A file-based system is a method of storing and managing data in files, typically managing by the operating systems ఫైల్ సిస్టమ్స్. అంటే మీనింగ్ ఏంటి? మనం ఫైల్ బేస్ సిస్టంలో ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటాని స్టోర్ చేయటానికి, స్టోర్ చేసిన డేటాని మ్యానిపులేట్ చేయటానికి. మ్యానిపులేషన్ అంటే ఏంటి? ఆ డేటాలో మనం ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ ఇటువంటివన్నీ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయటానికి మనం ఈ ఫైల్ బేస్ సిస్టమ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఏంటది? డేటా స్టోరేజ్. మన డేటా మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ individual files with specific formats like .text file, document file, .pdf files. ఇలా మనం డేటాస్ ని స్టోర్ చేయగలుగుతాం. ఇవి మీకు తెలిసిందే కదా. టెక్స్ట్ ఫైల్ అంటే ఏంటి? నోట్ ప్యాడ్. డాక్యుమెంట్ ఫైల్, వర్డ్ డాక్యుమెంట్స్. మనకి పీడిఎఫ్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిట్లో మనం డేటాని స్టోర్ చేయగలిగితే ఆ స్టోర్ చేసే డేటా మనం ఫైల్స్ అని పిలుస్తున్నాం. దీన్ని మనం ఫైల్ బేస్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకేనా. సో మనం రియల్ వరల్డ్ ఎప్పుడు యూజ్ చేసే టాపిక్ ఫైల్ బేస్ సిస్టమ్. అంటే పెద్ద టాపిక్ అయితే కాదు, రియల్ గా మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్
నేను ఒక లైబ్రరీ ఫైల్‌ని అయితే తీసుకున్నాను. ఒక లైబ్రరీ ఫైల్‌లో మనం ఏమేమి స్టోర్ చేస్తాము అంటే, లైబ్రరీలో ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఆ బుక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఆథర్స్, ఎప్పుడు పబ్లిష్ చేశారు, ఈ డేటా మొత్తం కూడా మనం ఒక ఫైల్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఆ లైబ్రరీలో వర్క్ చేసే మెంబర్స్ డీటెయిల్స్‌ని కూడా మనం ఒక ఫైల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇలా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క ఫైల్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉన్నది. ఓకే. సో ఎక్కువగా మనం నోట్ ప్యాడ్ వాడిని యూస్ చేస్తాం కదా డేటాని స్టోర్ చేయడానికి. సో అలా అన్నమాట. ఓకేనా. సో ఇందాక చెప్పినట్లే చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఏమవుతాయి, వర్డ్ డాక్యుమెంట్స్, టెక్స్ట్ ఫైల్స్, స్ప్రెడ్ షీట్స్, ఎక్సెల్ షీట్స్, ఇమేజెస్, వీడియోస్, ఇవన్నీ కూడా మనకి ఫైల్స్ రూపంలోనే స్టోర్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామన్ ఫైల్ ఆపరేషన్స్. మనకి మనం ఏదన్నా ఫైల్ అంటే మనం ఏదన్నా ఫైల్ని స్టోర్ చేసినప్పుడు కామన్గా మనం ఏ ఆపరేషన్స్ చేస్తాం, క్రియేట్ చేస్తాం అవునా. మన డేటా మొత్తం కూడా టైప్ చేసుకొని పెట్టుకుంటాం. ఆ టైప్ చేసుకున్న డేటాలో మనం ఎడిట్ చేసుకోవచ్చు అవునా. లైక్ మనం ఒక డేటాని మిస్ చేసిన ఆ డేటాని మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, అలా మనం ఎడిట్ చేయొచ్చు. అండ్ దెన్ సేవ్, మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక ఫోల్డర్లో. అండ్ నెక్స్ట్ ఆ ఫోల్డర్లో స్టోర్ చేసిందని షేర్ చేయగలుగుతాం అవునా కదా. ఇవి కామన్ ఫైల్ ఆపరేషన్స్, ఇవన్నీ మనం చేసినవే కదా. ఓకే. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ యూజ్డ్, మనం ఎప్పుడెప్పుడు ఈ ఫైల్ బేస్ సిస్టమ్ని యూజ్ చేస్తాము అంటే సింపుల్ అప్లికేషన్స్, అంటే స్మాల్ స్కేల్ డేటా నీడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెటీరియలే కావాల్సి వచ్చింది. మన మెటీరియల్ మొత్తం కూడా నేను ఎక్కడ స్టోర్ చేస్తాను, వర్డ్ డాక్యుమెంట్లో స్టోర్ చేసుకున్నాను. అలాంటప్పుడు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ని మనం స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫైల్ బేస్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ జనరల్ స్టోరేజ్, డాక్యుమెంట్స్, ఫొటోస్, ఆడియోస్, వీడియోస్, ఇవన్నిటిని కూడా మనం ఫైల్స్లోనే స్టోర్ చేస్తాం అవునా కదా. నెక్స్ట్ ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైల్ బేస్ సిస్టమ్. ఓకే. సో దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అంటే డేటా స్టోర్డ్ ఇన్ ఫైల్స్. ఓకే. సో నేను ఇందాకటి నుంచే చెప్తున్నాను కదా. సో మనం ఈ ఫైల్ బేస్ సిస్టమ్ లో డేటా మొత్తం కూడా ఎలా స్టోర్ అవుతుంది, ఫైల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ కి ఒక ఇన్ఫర్మేషన్ సపరేట్ ఫైల్స్ లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక ఫైల్లో స్టోర్ చేస్తే టీచర్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకొక ఫైల్లో స్టోర్ చేస్తాం. అండ్ అలానే ఫీ సెక్షన్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇంకొక ఫైల్లో స్టోర్ చేస్తాం. అలా మనం డిఫరెంట్ ఫైల్స్ లో మనం డేటాని స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి సెంట్రలైజ్డ్ కంట్రోల్. అంటే ఏంటి అంటే ఎవ్రీ ఫైల్ ఈజ్ మేనేజ్డ్ సపరేట్లీ. అంటే ఒక ఫైల్ కి ఇంకొక ఫైల్ కి సంబంధం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయాలి అంటే స్టూడెంట్ ఫైల్ ని ఓపెన్ చేసి దాంట్లో ఎడిట్ చేస్తే సరిపోతుంది. ఆ ఫైల్ టీచర్స్ కి ఫైల్ కి సంబంధమే లేదు కదా. అలా అన్నమాట. ఇక్కడ ఏది కూడా కంట్రోల్ చేయదు. ఏనికి ఒక ఫైల్ కి కనెక్షన్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డేటా రిడెండెన్సీ. రిడెండెన్సీ మీన్స్ డూప్లికేట్ డేటా. అంటే ఏంటి అంటే మనం ఒక ఫైల్లో ఒక డేటాను స్టోర్ చేసాం అనుకోండి, అదే డేటాని ఇంకొక ఫైల్లో కూడా స్టోర్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ని స్టోర్ చేస్తాను. స్టూడెంట్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ క్లాస్ అండ్ స్టూడెంట్ అడ్రస్, ఇవి స్టోర్ చేశాను. ఓకేనా. అండ్ అలానే ఫీజు, స్టూడెంట్ ఫీజ్ అనేది ఇంకొక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో కూడా ఏముంటది, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నంబర్, స్టూడెంట్ అడ్రస్, తర్వాత స్టూడెంట్ ఫీజ్ అని చెప్పి ఫీజ్ పే చేశాడా లేదా అని చెప్పి ఇంకొక కాలం ఉంటది. ఇలా మనకి ఇక్కడ సేమ్ నేమ్, క్లాస్, రోల్ నంబర్ మూడు కూడా ఇంకొక ఫైల్లో కూడా స్టోర్ అయినట్టే కదా. ఇలా మనకి డేటా అనేది డూప్లికేట్ డేటా ఒక చోట స్టోర్ అయిన డేటా ఇంకొక ఫైల్లో కూడా స్టోర్ అవుతూ ఉంటది. అలా స్టోర్ చేయటం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ డీటెయిల్స్ లో నేను రోల్ నంబర్ తప్పు రాశాను. ఆ రోల్ నంబర్ నేనైతే ఇక్కడ అప్డేట్ చేశాను. బట్ ఫీజ్ లో కూడా నేను అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది, మనకి మిస్ మ్యాచ్ అయిపోతుంది కదా. అది వేరే నెంబర్ అవుతుంది, ఇది ఇంకొక నెంబర్ అవుతుంది. అప్పుడు మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. సో అందువల్ల మనకి డేటా డూప్లికేషన్ డేటా ఉండటం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ డేటా ఇన్కన్సిస్టెన్సీ, మిస్ మ్యాచ్ ఆఫ్ డేటా. నేను ఇందాకే చెప్పాను కదా. సో ఎక్కడైనా నువ్వు చేంజ్ చేస్తా, ఇప్పుడు ఒక ఫైల్లో ఒక డేటాని చేంజ్ చేసినప్పుడు
ఆ సేమ్ డేటా ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిట్లోనూ కూడా నువ్వు చేంజ్ చేయాలి. చేంజ్ చేయకపోతే మనకి మిస్ మ్యాచ్ అయిపోతూ ఉంటది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిమిటెడ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది లెస్ అన్నమాట. ఓకే. కంపేర్ టు డివిఎంఎస్ ఫైల్ బేస్ సిస్టమ్ లెస్ సెక్యూరిటీని ఇస్తుంది. ఓకే. ఎలా లెస్ సెక్యూరిటీని ఇస్తుంది అంటే ఎనీవన్ విత్ యాక్సెస్ కెన్ ఓపెన్ రీడ్ అండ్ మోడిఫై దెమ్. ఓకే. జస్ట్ మన కంప్యూటర్ లో మనం వర్డ్ ఉంది, వేరే వాళ్ళు మన కంప్యూటర్ ని యూజ్ చేసుకుంటున్నారు, అలాంటప్పుడు మన వర్డ్ ఫైల్లో ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నిటిని కూడా ఈజీగా వాళ్ళు చూడగలుగుతారు కదా, అలా అన్నమాట. అలా సెక్యూరిటీ అనేది మనకి లెస్ ఉంటది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫికల్ట్ టు రిట్రీవ్ డేటా. డిఫికల్ట్ టు రిట్రీవ్ డేటా అంటే ఏంటంటే మనకి ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఆ రెండు ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను కంబైన్ చేయాలి అనుకున్నాను. ఓకే. అలా కంబైన్ చేయాలి అనుకున్నప్పుడు మనకు అది డిఫికల్ట్ అన్నమాట. అదే డిబిఎంఎస్ తో కంపేర్ చేసుకుంటే ఇది డిఫికల్ట్ అని చెప్తాడు. ఓకే. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూడండి. టు ప్రిపేర్ ఫీజ్ రిపోర్ట్ యు మే నీడ్ టు కంబైన్ స్టూడెంట్ ఫైల్ ప్లస్ ఫీజ్ ఫైల్. ఓకే. స్టూడెంట్ ఫైల్ ని ఫీజ్ ఫైల్ ని రెండింటిని కంబైన్ చేయగలిగితేనే మనం ఒక ఫీ రిపోర్ట్ ని మనం చేయగలుగుతాం. సో అలాంటప్పుడు మనము డిఫికల్ట్ అన్నమాట, అది మనకి కష్టం అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ యూజర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనం ఫైల్ బేస్ సిస్టమ్ లో ఏదైనా డేటాని స్టోర్ చేయాలన్నా యాక్సెస్ చేసుకోవాలన్నా ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు, ఒక్క పర్సన్ మాత్రమే స్టోర్ చేయగలరు. ఎందుకు అంటే మనం అంతా డేటా అంతా కూడా ఎలా స్టోర్ చేస్తాం, పీసీస్ లో కదా స్టోర్ చేసేది. అందుకని ఎట్ ఏ టైం ఒక్క యూజర్ మాత్రమే యూజ్ చేయగలడు. ఓకేనా. సో ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైల్ బేస్ సిస్టమ్. మీకు ఈ క్యారెక్టరిస్టిక్స్ అర్థమైనవి అనుకుంటున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ బేస్ సిస్టమ్. ఓకే. సో దీంట్లో ఫస్ట్ అడ్వాంటేజ్ సింప్లిసిటీ ఫర్ స్మాల్ టాస్క్. అంటే చిన్న చిన్న వర్క్స్ కి మనం ఈ ఫైల్ బేస్ సిస్టమ్ ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో సింపుల్ గా ఎప్పుడు కూడా మనం డేటా మొత్తం కూడా లైక్ ఫొటోస్ అయినా ఆడియోస్ అయినా డాక్యుమెంట్ అయినా ఎక్కువగా మనం యూజ్ చేసేది ఈ ఫైల్ బేస్ సిస్టమ్ నే యూజ్ చేసుకుంటాం ఫర్ స్టోరింగ్ ద డేటా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈజీ టు ఇంప్లిమెంటేషన్. అంటే ఎవరైనా కానీ ఈజీగా ఈ ఫైల్ బేస్ సిస్టమ్ లో డేటాని అయితే స్టోర్ చేసేసుకోగలుగుతారు. అలా డిబిఎంఎస్ లో డేటాను మనం స్టోర్ చేయలేం ఈజీగా. ఎందుకు అంటే ఓన్లీ క్వరీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే డేటాని స్టోర్ చేయగలుగుతారు. కంపారిటివ్లీ ఫైల్ బేస్ సిస్టమ్ లో ఎవరైనా కూడా డేటాని స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే. అదొక అడ్వాంటేజ్. ఓకే. ఇంకా డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటవి అంటే డేటా రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఏంటి, డూప్లికేట్ డేటా. సో డూప్లికేట్ డేటా ఉండటం వల్ల మనకి ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంటది. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటది, డేటా ఇన్కన్సిస్టెన్సీ. డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే మనం ఎక్కడైనా అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతి చోట ప్రతి ఫైల్లో డేటాని మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అందువల్ల ఇన్కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటది, లిమిటెడ్ క్వరీ క్యాపబిలిటీ. అంటే ఏంటి అంటే మనకి ఏవైనా కాంప్లెక్స్ క్వరీస్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే మనకు అవ్వదన్నమాట. ఇక్కడ అంతా కూడా స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనేది ఉండదు. ఇక్కడ ప్రతిదీ కూడా మన ఇష్టం వచ్చిన ఫార్మాట్, మన డేటాని మనం ఇష్టం వచ్చినట్టుగా స్టోర్ చేసుకుంటూ ఉండొచ్చు. వెన్ డిబిఎంఎస్ లోకి వచ్చేసరికి అలా అవ్వదు. మనం డేటాని ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. సో అలా స్టోర్ చేయటం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మనం సర్చ్ చేయటం ఈజీ అవుతుంది అండ్ ఇంకా అలా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. మనం ఇలా స్ట్రక్చరల్ ఫార్మాట్ లో స్టోర్ చేయకపోతే మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఫైల్ బేస్ సిస్టమ్ లో డేటాని స్టోర్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనే డేటాని స్టోర్ చేస్తున్నాను. నేను నా డేటానే కదా అని చెప్పేసి ఒక స్టూడెంట్ కి వచ్చేసరికి డేట్ మంత్ ఇయర్ లో స్టోర్ చేశాను. ఇంకొక స్టూడెంట్ కి వచ్చేసరికి ఇయర్ మంత్ డేట్ లా స్టోర్ చేశాను. ఇంకొక స్టూడెంట్ కి వచ్చేసరికి డేట్ మంత్ ఇయర్ లా స్టోర్ చేశాను. ఓకే. సో నా ఇష్టం వచ్చిన ఫార్మాట్ లో నేను స్టోర్ చేసుకుంటాను ఫైల్ బేస్ సిస్టమ్ లో. అదే డిబిఎంఎస్ లో అనుకోండి అలా కాదు. ఒక ఫార్మాట్ అయితే ఫాలో అవ్వాలి. ఒక ఫార్మాట్ లో నువ్వు స్టోర్ చేసినప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా అదే ఫార్మాట్ లో స్టోర్ చేస్తూ ఉండాలి. అలా స్టోర్ చేయటం వల్ల మనకి సర్చింగ్ అనేది ఈజీ అవుతుంది. అదే మనం ఇష్టం వచ్చిన ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి సర్చింగ్ అనేది కష్టంగా ఉంటది. అందుకునే మనకి లిమిటెడ్ క్వరీ క్యాపబిలిటీ మన స్ట్రక్చరల్ ఫార్మాట్ లో లేనప్పుడు మనం కొన్ని
ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అదనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే నేను ఇందాకే చెప్పాను కదా, మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అయితే ఫైల్ బేస్ సిస్టమ్ లో ఉంటాయి. అంటే ఎవరైనా కానీ ఓపెన్ చేసేయచ్చు మన ఫైల్స్ ని. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేలబిలిటీ ఇష్యూస్. స్కేలబిలిటీ ఇష్యూస్ అంటే ఏంటి అంటే, మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయలేం. కొంచెం లిమిటెడ్ డేటాని మాత్రమే స్టోర్ చేయగలుగుతాం అనమాట ఒక ఫైల్లో. సో అలా మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయలేం. అలానే ఒకటేసారి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్ ని కూడా షేర్ చేయలేం అనమాట. ఓకే. ఈ స్కేలబిలిటీ ఇష్యూ అనేది మనకి ఫైల్ బేస్ సిస్టమ్ లో ఉంటది. బట్ ఈ ఇష్యూ డిబిఎంఎస్ లో ఉండదు అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైల్ బేస్ సిస్టమ్. సో దీంతో మనకి ఈ ఫైల్ బేస్ సిస్టమ్ అంటే ఏంటో క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మనకి ఫైల్ బేస్ సిస్టమ్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ టాపిక్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అయితే ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.